హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ 6 of Wands. ఇదొక జనరల్ లవ్ రీడింగ్. ఇక్కడ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ ఆర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ 27th and 28th అంటే రేపు ఎల్లుండి నా దగ్గర సేమ్ డే రీడింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ సేమ్ డే రీడింగ్స్ ఆఫర్ చేస్తున్నాం ఓన్లీ ఫర్ ఇదేమంటారు హాఫ్ ప్రైస్ అన్నమాట. ఓకే, అంటే లో కాస్ట్లో మీకు సేమ్ డే రీడింగ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఓన్లీ 27th and 28th of this month. సో మీరు కావాలనుకుంటే రిజిస్టర్ చేసుకోవచ్చు టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో, ట్యూస్డే అండ్ వెనస్డే. సో ఇవన్నీ డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. మీ పేర్లు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది కూడా ఇచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో చూద్దాం ఈరోజు న్యూ మూన్ ఎనర్జీస్ మీ పర్సన్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనేది. ఇక్కడ మీ పర్సన్ చాలా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ చాలా అంటే చాలా సాడ్నెస్లో ఉన్నారు. బట్ ఎందుకు సాడ్నెస్లో ఉన్నారంటే మీ సైలెన్స్, ఇక్కడ మీ సైలెన్స్ మీ పర్సన్ సాడ్నెస్కి రీజన్. బట్ ఎవరికి చెప్పటం లేదు. బట్ అసలు మీ పర్సన్ ఎందుకు బాధపడుతున్నారో కూడా ఎవరికి చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి మీ పర్సన్కి. అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ లీగల్ కేసెస్ ఇలాంటివన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఈ పర్సన్ ఒకటైతే అబ్జర్వ్ చేస్తున్నారు ఏంటంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని మాత్రం తనకి కన్ఫర్మ్ అయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ నుండి ఎప్పుడైతే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారో ఈ పర్సన్ ఇంకా తనకి తానే వెళ్ళి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది అన్నమాట. కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది ఈ పర్సన్కి. సో ఫస్ట్ టైం మిమ్మల్ని గోస్ట్ చేసినప్పుడు ఇదే సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. ఇప్పుడు ఇది సెకండ్ టైం మేబీ ఆర్ థర్డ్ టైం. ఎప్పుడైతే మిమ్మల్ని గోస్ట్ చేస్తున్నారో ఈ పర్సన్కి ఇవే ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయి. సో ఇక్కడ చాలామందికి రీడింగ్ చూస్తున్న వాళ్ళకి ఇది సెకండ్ టైం అయి ఉండొచ్చు, థర్డ్ టైం అయి ఉండొచ్చు. ఓకే, ఫస్ట్ టైం అయితే కాదు. ఓకే, బట్ అయినా కూడా మీరు భరిస్తున్నారు. మీ పర్సన్ ఎందుకు భరిస్తున్నారంటే ఇది ట్విన్ ఫ్లేమ్, పాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టి మీకు అది ఆల్రెడీ అలవాటు అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు. అండ్ యాక్సెప్ట్ చేస్తున్నారు అవన్నీ కూడా. బట్ అక్కడ మీ పర్సన్కి కూడా అదే ఎనర్జీస్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. బట్ మిమ్మల్ని ఫస్ట్ టైం గోస్ట్ చేసినప్పుడు ఈ పర్సన్ ఒక క్యాజువల్ రిలేషన్ అండ్ క్యాజువల్ బ్రేకప్ లాగా ఫీల్ అయ్యారు. బట్ ఇప్పుడు అలా కాదు, ఏదో పోగొట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది వచ్చేసింది మీ పర్సన్ మైండ్లో. ఇంకా నా లైఫ్ ఇంతేనా, ఇంకా నా లైఫ్ సెటిల్మెంట్ అనేది ఉండదా అలా అనుకుంటున్నారు. బట్ సడన్లీ ఈ పర్సన్ అసలు ఎందుకు నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, ఒక మంచి పర్సన్ నా లైఫ్లో ఉండగా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాను, అండ్ ఎందుకు ఇలా డిజానెస్టీ చూపిస్తున్నాను అని చాలా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ నైట్ టైం అయితే అసలు పడుకోకుండా మొత్తం మీకోసమే ఆలోచిస్తున్నారు. మీ పిక్స్, మీ మెసేజెస్ ఇవే చూసుకోవడం ఇదే పని. బట్ ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది తెలియటం లేదు. ఎందుకంటే మీరు ఒక డిఫరెంట్ పర్సన్లా కనిపిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి. మీతో మాట్లాడాలంటే భయం, అట్లీస్ట్ మెసేజ్ పంపించాలన్నా భయం వేస్తుంది మీ పర్సన్కి. సో అదంతా కూడా ఆ భయం, ఈగో, ప్రైడ్ ఇవన్నీ కూడా పక్కన పెట్టి నెక్స్ట్ 48 hours ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ 48 hours ఎప్పుడైతే మెసేజ్ వస్తుందో ఆ మెసేజ్ చూసి మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతారంటే ఆ మెసేజ్ మీరు ఏదైతే మ్యాటర్ దాంట్లో ఉంటే బాగుంటుంది అని మీరు ఎదురు చూస్తున్నారో అదే మ్యాటర్ ఉంటుంది దాంట్లో. ఓకే, ఒక సడన్ మెసేజ్ వస్తుంది, ఒక సడన్
డెసిషన్ అనమాట. అది నాట్ ఓన్లీ మెసేజ్, ఇట్స్ ఏ డెసిషన్ అనమాట. దాంట్లో ఒక క్లారిటీ అనేది ఉంటుంది మీకు. బట్ ఇక్కడ క్లారిటీ ఉన్నా కూడా మీరు వెంటనే రిప్లై ఇవ్వడానికి కూడా టైం తీసుకుంటారు. ఎందుకు టైం తీసుకుంటారు అని అంటే, మీ పర్సన్ మిమ్మల్ని ఇలానే టార్చర్ పెట్టారు రీసెంట్ పాస్ట్లో. మీరు మెసేజ్ చేసిన 5 డేస్కి రిప్లై వచ్చేది, 5 or 6 days ఒక్కొక్కసారి. మీరు అడిగితే ఏవో పర్సనల్ ప్రాబ్లమ్స్ అని చెప్పేవారు. నెక్స్ట్ పోనీ మీరు మెసేజ్ పెట్టడానికి టైం లేదు అనుకుని మీరు కాల్ చేస్తే కాల్ కూడా అంతే సేమ్. మీరు 5 or 6 calls, 7 calls, 8 calls చేస్తూనే ఉండేవారు. అట్లీస్ట్ ఒక మెసేజ్ కూడా అక్కడి నుంచి వచ్చేది కాదు. అట్లీస్ట్ కాల్ లిఫ్ట్ చేసేవారు కూడా కాదు. సో అలా మిమ్మల్ని ఏడిపించారు ఈ పర్సన్. కాబట్టి ఇప్పుడు మీరు అలా బిహేవ్ చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలియజేయడానికి మీరు అలా బిహేవ్ చేస్తున్నారు. అంతేగాని మీరు ఇంకే ఉద్దేశంతో అలా చేయడం లేదు. మీ పర్సన్కి మీరంటే ఎంత ఇష్టమో, మీ పర్సన్ అంటే కూడా మీరు అంతే ఇష్టపడుతున్నారు. బట్ ఇప్పుడు మీరు ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఇవన్నీ కూడా మీరు హైడ్ చేసేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ని మీరు అబ్జర్వేషన్లో పెట్టారు. ఇక్కడ ఈ అబ్జర్వేషన్లో మీ పర్సన్ మీకు ఓకే, ఈ పర్సన్ ఇంప్రూవ్ అయ్యారు, చేంజ్ అయ్యారు అని తెలిస్తే అప్పుడు ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీరు ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ అదంతా కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. అంటే అరౌండ్ జూలై, ఆగస్ట్ అట్లా అవ్వచ్చు మీకు రీయూనియన్ టైం. కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంటారు మీతో. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది చూపిస్తారు. మీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. బట్ అయినా కూడా ఈ పర్సన్ లైఫ్లో మీరు తప్ప ఇంకెవరన్నా ఉంటే ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేయరు. ఓకే, మీ మెయిన్ కండిషన్ అది. అండ్ ఇది ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్, పాస్ట్ లైఫ్ ఇలాంటి కనెక్షన్ ఏదైనా కూడా ఇది మీరు ఇలానే బిహేవ్ చేస్తారు మీ పర్సన్తో. ఓకే, అండ్ ఈ పర్సన్ అసలు అనుకోలేదు మిమ్మల్ని ఇలా గోస్ట్ చేస్తే మీరు ఇలా రియాక్ట్ అవుతారని. మీరు మళ్ళీ మెసేజ్ చేస్తావా, కాల్ చేస్తావా అని మీరు మీ పర్సన్ చుట్టూ తిరుగుతారు. అండ్ మీ పర్సన్ ఫొటోస్ ఆర్ మెసేజెస్ చూసి మీరు చాలా దాన్ని ఏమంటారు, ఒక సూపర్ స్టార్ చుట్టూ ఫ్యాన్స్ ఎలా తిరుగుతారో అలా తిరుగుతారు మీరు అని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అదేం లేదు. ఇక్కడ మీరు టోటల్లీ చేంజ్డ్ అనమాట. ఓకే, మీరు కంప్లీట్లీ గార్డెడ్ అప్ అనమాట ఇప్పుడు. అంటే మీరు మీ పర్సన్కి అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు అలాంటి గేమ్స్ ఆడటానికి. అండ్ తన మ్యానిపులేషన్, మైండ్ గేమ్స్ ఇవన్నీ కూడా, ప్రైడ్, ఈగో అవన్నీ కూడా ఆపేస్తేనే ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని మీ పర్సన్ తెలుసుకున్నారు ఇక్కడ. సో అదే ఈగో అండ్ ప్రైడ్ పక్కన పెట్టి మీకు మెసేజ్ చేస్తారు నెక్స్ట్ 48. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ పర్సన్ ఎప్పుడైతే మీకు కమిట్మెంట్ కానీ మీకు ఒక డెసిషన్ ఇలా తీసుకున్నట్టు కానీ చెప్తారో ఆ రోజు మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే అదొక ప్రాపర్ డెసిషన్ అని మీకు అనిపిస్తుంది. కానీ మీరు హ్యాపీగా ఫీల్ అయినట్టు కూడా మీ పర్సన్కి తెలియనివ్వరు. ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని డైలమాలో పెట్టి ఆడిస్తారేమో. తనకి నచ్చినట్టు తనకి చేసుకుంటూ పోతూ మిమ్మల్ని ఏదో హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చేస్తున్నారేమో అని మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తారు. సో అందుకే ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పాను నేను. రీయూనియన్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. మీరు ప్రతి పాయింట్ కన్ఫర్మేషన్ అనేది లేకుండా మీరు ఒప్పుకోరు ఏది కూడా. ఓకే, ప్రతిదానికి ప్రూఫ్ అడుగుతారు, ప్రతిదానికి ప్రూవ్ చేసుకోమని మీ పర్సన్ కూడా చెప్తారు. ఓకే, సో ఇదొక పాస్ట్ లైఫ్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అండ్ కొంతమందికి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. కాబట్టి ఈ రిలేషన్షిప్ అయితే తప్పకుండా సక్సెస్ అవుతుంది. అండ్ చాలా హ్యాపీ రిలేషన్షిప్లో ఉండబోతున్నారు మీరు నియర్ ఫ్యూచర్లో. ఓకే, సో ఈ పర్సన్ మీ మధ్య ఎవరైతే ఉన్నారో టాక్సిక్ రిలేషన్స్ ఆర్ కార్మిక్ రిలేషన్స్ ఆర్ ఎనీ రిలేషన్స్, ఆ రిలేషన్స్ అన్నిటినీ కూడా రిలీజ్ చేసి మీ దగ్గరికి ఒక క్లీన్ పర్సన్లో వస్తారు. ఓకే, సో రేపు అండ్ ఎల్లుండి 27, 28 డేట్స్లో మీకు సేమ్ డే రీడింగ్స్ అవైలబుల్ ఉంటాయి విత్ లో ప్రైస్.
సో కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. అండ్ వీడియోలో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 with 777 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.